ఫ్రెండ్స్, నేను మీ స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఆధాన్ తెలుగు. సంచయిత గజపతిరాజు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేరు. సింహాచలం దేవస్థానం పాలక మండలి ఆనువంశిక ధర్మకర్తగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమె నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ఎప్పుడూ ఫైటింగ్ స్పిరిట్తో ఎంతో యాక్టివ్గా కనిపించే సంచయిత గజపతిరాజు ఎందుకు సైలెంట్ అయ్యారు? కోర్టు తీర్పుపై ఎలా పోరాడబోతున్నారు? తండ్రితో ఆమెకున్న అనుబంధం ఏంటి? రాజకీయాల్లోకి ఏమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అలాగే తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సేవా కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి? సంచయిత గజపతిరాజు ఇష్టాలేంటి అనేది ఇప్పుడు ఆమెనే అడిగి తెలుసుకుందాం. నేను ఇప్పుడు గుర్గాంలోని వారింటికి వచ్చాను. పదండి సంచయితతో చిట్ చాట్ చేసేద్దాం. ఒకేసారి తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎలా రిసీవ్ చేసుకోగలిగారు? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకేం హెజిటేషన్ లేదు చెప్పడానికి దట్ ఇట్ వాజ్ ఎ మైనర్ సెట్ బ్యాక్. ఒక పెద్ద దేవస్థానానికి ధర్మకర్త అవ్వడమే ఒక పెద్ద న్యూస్ అయింది. ఆ తర్వాత అదే జెండర్ డిస్క్రిమినేషన్తో మీకు ఆ పోస్టులు 2 వెళ్ళిపోయాయి. ఏమంటారు దీని మీద? అసలు నాకేం భయం లేదు, నేనేం తప్పు చేయలేదు. ఐ వర్క్ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్. మై కాన్షియన్స్ ఇస్ క్లియర్. అంటే మీ వారసత్వ సంపదగా చూస్తున్నారా, లేదంటే ఇవి 2 ఒక గొప్ప పోస్టులు కాబట్టే నాకు కావాలి అనుకుంటున్నారా? ఇట్ ఈస్ అబౌట్ రిస్టోరింగ్ మై గ్రాండ్ ఫాదర్స్ లెగసీ. మిమ్మల్ని చాలా మంది ప్రేమగా మంచినీళ్ళ మహారాణి అని పిలుచుకుంటారంట. ఎందుకు? అశోక్ గజపతి రాజు గారు పబ్లిక్గానే అన్నారు, అసలు ఆమె మా అన్న కూతురే కాదు అని. మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలండి? మీతో వర్క్ చేసే వాళ్ళని, మీ అసిస్టెంట్స్ని కూడా హెరాస్ చేస్తారు, ఇలాంటి టాక్ ఒకటి వినిపించింది, నిజమేనా? హాయ్ సంచయిత. హలో, వెల్కమ్ టు మై గార్డెన్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి, మీరు ఎలాగున్నారు? నేను బాగున్నానండి. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. అవునా? నా మాతృభాష కదా. ఎస్, బాగా మాట్లాడుతున్నారు నిజంగా. అయితే చాలా రోజుల తర్వాత మీరు ఇలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. ఏంటి సంగతులు? లైఫ్లో ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి కదా, ముందు కూడా. కానీ లాస్ట్ 15 months నుంచి అలా ఉన్నారా మీరు? ఉన్నారా? ఇంత రిలాక్స్గా లేదు. ఆఫ్ కోర్స్ దిస్ ఈస్ లైక్ అ ఫోర్స్డ్ sabbatical and a forced rest for me. Okay. But it has been, every chapter is enjoyable. Of course it was a minor setback, but now that నేను అపీల్ ఫైల్ చేసి ఉన్నాను, నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఎందుకు? నాకు న్యాయపాలికలో 100% విశ్వాసం ఉంది. నేను ఒక లాయర్, నా మమ్మీ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళు లేరు, దే పాస్డ్ అవే. But 2 senior judges were also there in the family in those days, both in the Madras presidency and the Bombay presidency. So నాకు జ్యుడిషియల్ సిస్టంలో అండ్ మా జ్యుడిషియరీలో 100% ఫెయిత్ ఉంది. సంచయిత, మీకు రీసెంట్గా వచ్చిన తీర్పుతోటి మీరు షాక్కి గురయ్యారా? అంటే మాన్సాస్ ట్రస్ట్ బోర్డెన్గా మీరు చైర్పర్సన్గా వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా వర్క్ చేశారు మీరు. తర్వాత ఈ దేవస్థానంలో కూడా పాలక మండలి అనువంశిక ధర్మకర్తగా కూడా నేను టెంపుల్స్కి వెళ్ళడం, పూజలు, అక్కడ కార్యక్రమాలు చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. కానీ ఒకేసారి తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎలా రిసీవ్ చేసుకోగలిగారు? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకేం హెజిటేషన్ లేదు చెప్పడానికి దట్ ఇట్ వాజ్ ఎ మైనర్ సెట్ బ్యాక్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా ఒక మహిళ. ఒక మాటలో ఐఎమ్ షూర్ ఆల్ విమెన్ విల్ అగ్రీ దట్ వీ ఆల్వేస్ హ్యావ్ టు బి అ ఫైటర్. Okay. From the time you are conceived in a mother's womb, we are fighting for our right to life. And from that day on till the day we are on earth, ఎప్పుడు మనం ఒక ఫైటింగ్ స్పిరిట్తో చేయాలి. నాకు కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఎస్, డిసప్పాయింట్మెంట్ అవ్వింది, బట్ నాకు ఫుల్ ఫేత్ ఉంది that disappointment is a temporary setback. And I will come back to both Mansas and Simhachalam. అంటే అసలు మన దేశంలోనే ఒక మహిళ ఇలాగా ఒక పెద్ద దేవస్థానానికి ధర్మకర్త అవ్వడమే ఒక పెద్ద న్యూస్ అయింది. ఆ తర్వాత అదే జెండర్ డిస్క్రిమినేషన్తో మీకు ఆ పోస్టులు 2 వెళ్ళిపోయాయి. ఏమంటారు దీని మీద? అసలు
మీరు చెప్పినలాగా ఐ అగ్రీ విత్ యూ దట్ ఇట్ వాజ్ హిస్టరీ ఇన్ అ సెన్స్ బికాస్ ఫస్ట్ టైం ఒక మహిళకి అండ్ ఫుల్ క్రెడిట్ టు ది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ హ్యావింగ్ ద కరేజ్ టు పుట్ అ ఉమెన్ at the helm of affairs in any major Hindu temple in the country. So, and this is all done through the legal process. Okay. Of course, me cheppinlaga it has been a setback, but this is the beauty of our judiciary. Nenu oka lawyer. మా జ్యుడిషియల్ సిస్టమే మాకు ఒక కోర్ట్ ఆఫ్ అపీల్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సపోజింగ్ జ్యుడిషియల్ సిస్టంలో ఒకే కోర్టు ఉంటుంది, అదే ఫైనల్ ఉంటుంది అంటే కోర్ట్ ఆఫ్ అపీల్ ఉండదు కదా. సుప్రీం కోర్ట్ ఎందుకుంది, లార్జర్ బెంచెస్ ఎందుకున్నాయి? సో at the end of the day my judiciary kuda is a reflection of civil society and whether we like it or not civil society lo kuda and you would have experienced this as a journalist in your career. And any mahila ku meer adagandi in some form or the other there is some battle that we all have to fight. Yes, and you have to take it on your chin and get along with life. So that is exactly what I am doing, but I have not given up. I'm going to fight this and fight it to the logical conclusion. I'm willing to go up to the Supreme Court. Nakem bayam ledu, nenem tappu cheyaledu. I work to the best of my abilities. My conscience is clear. God is my witness. Simadri Swami ga anta chustunnaru, Paidapalli Ammavaru anta chustunnaru. Ana tata ana naannagaru kuda paina nunchi naaku vishwasam undi, vaalla ఆశీర్వాదం నా తల పైన ఉంది. సంజయిత, ఇప్పుడు మీ కేసుని మీరే వాదించబోతున్నారా? లేదు లేదు, అది అంటే యూనో వాళ్ళు ఎప్పుడు చెప్తారు డాక్టర్ షుడ్ నెవర్ డూ ద మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ దర్ ఓన్ ఫ్యామిలీ, సిమిలర్లీ అ లాయర్, బికాస్ వీఆర్ టూ ఇమోషనల్లీ ఇన్వాల్వ్డ్. ఓకే, సో డెఫినెట్లీ నేను కూడా చాలా హ్యాండ్స్ ఆన్ గా ఉన్నాను, ఒక ప్రొఫెషనల్ టీమ్ నాతో ఇది చేస్తున్నారు అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. నాకు విశ్వాసం ఉంది, ఇట్స్ గుడ్ టు వర్క్ విత్ ప్రొఫెషనల్స్. మాన్సాస్ ట్రస్ట్ అనేది లక్షలాది కోట్ల ఆస్తులు కలిగి ఉంది. అలాగే అసలు సింహాచలం దేవస్థానం అనేది ఎంతో మంది హిందువుల మనోభావాలకి సంబంధించిన అంశం. అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మీ వారసత్వ సంపదగా చూస్తున్నారా, లేదంటే ఇవి రెండు ఒక గొప్ప పోస్టులు కాబట్టే నాకు కావాలి అనుకుంటున్నారా? చూడండి, ఈ పోస్ట్లు బోత్ ఆఫ్ దెమ్ ఆనరరీ పోస్ట్. ఈ పోస్ట్లో నాకేమీ ఫైనాన్షియల్ బెనిఫిట్ అదంతా ఏం లేదు. నాకు ఇది ఇట్ ఈస్ అబౌట్ రిస్టోరింగ్ మై గ్రాండ్ ఫాదర్స్ లెగసీ. ఎందుకు ఎవరికైనా మీరు విజయనగరంలో అడగండి, మాన్సాస్ ఇప్పుడు స్టేట్ ఎట్లాగుంది, అలాగే మీరు వెళ్ళి సింహాచలంలో చూడండి ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ దట్ ఈస్ వెయిటింగ్ టు హ్యాపెన్ విచ్ హెస్ నాట్ హ్యాపెండ్. ఫర్ మీ దట్ ఈస్ అ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. అది చాలా ఒక సాడ్ విషయం. అందుకే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను చెప్పాను నేను కూడా వెళ్ళి పని చేస్తాను. నేను లాస్ట్ 15 monthsలో నేను ఏమేం పని చేశానో వెదర్ ఇన్ మాన్సాస్ మీరు చూస్తే లాస్ట్ 15 years ఆడిట్ అవ్వలేదు. మీరు చెప్పండి, మీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు ఫైల్ చేస్తారా లేదా? చేస్తామా? 15 yearsకి మీరు మర్చిపోతే మీకు నోటీస్ రాదా? వస్తుంది. ఎవరైనా చెప్పొచ్చా? ఐ మీన్ ఇట్ ఈస్ ఇన్ఎక్స్క్యూజబుల్. అది కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఐ షుడ్ సెట్ ద స్టాండర్డ్స్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో I don't want to get into the details, but andarki telsu Mansas and Simhachalam was like a political football that was being used. What political benefit have I got out of it? నేను ఏమేం చేశాను, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్కి చేశాను, ఆడిట్ చేయించాను. దెన్ మీరు చెప్పారు చాలా యాసెట్స్ ఉన్నాయి. మన మెయిన్ యాసెట్ మాన్సాస్లో ఏమి భూమి, 14,000 acres ల్యాండ్ ఉంది. 14,000 acres ల్యాండ్లో మనం లీజ్కి ఇస్తున్నాం. నేను వచ్చిన దాకా ఎంత రేట్లో? 37 rupees per acre. 37 rupees. 150 rupees an acre. Maximum 1,500 rupees an acre. ఈ ల్యాండ్లో మల్టీ క్రాప్స్ ఉన్నాయి. ఫర్టైల్ ల్యాండ్, కొబ్బరి చెట్లు ఉన్నాయి, మ్యాంగో చెట్లు ఉన్నాయి, కాజు చెట్లు ఉన్నాయి. మీరు చెప్పండి, ఇస్ దిస్ యాక్సెప్టబుల్? ఐదర్ ఇట్ ఈస్ గ్రాస్ మిస్మేనేజ్మెంట్, inability to do proper governance, or whatever is the deduction one wants to draw. మీరు ల్యాండ్ రికార్డ్ చూడండి, మనం ఎట్లా గుంచామో ఒక రూమ్లో ఒక చెత్తలాగా. మీరు చెప్పండి, ఇంట్లో మీకు జ్యువెలరీ ఉందంటే, బంగారం ఉంటే అట్లా తీసి పెట్టేస్తారా? లేదు, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవును, నేనేం చేశాను, అంత ల్యాండ్ రికార్డ్స్కి ఫుల్ డిజిటైజ్ చేయించాను. డిజిటైజ్ చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ సేఫ్లో, లాకర్స్లో పెట్టించాను. ఎందుకు? రేపు ఫైర్ అయిపోతే సేఫ్గా ఉంది కదా. ఫైల్స్ మిస్సింగ్ వెళ్ళేది, ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఫైల్స్ టు గో మిస్సింగ్. ఓకే, ఎందుకు? డిజిటైజ్ అయిపోయిందంటే సాఫ్ట్ కాపీ ఎప్పుడు ఉంటుంది? ఒరిజినల్ బ్యాంక్ లాకర్స్లో ఉన్నాయి.
నేను ఎక్కడ చూడలేదు దట్ ఫైనాన్స్ హెడ్ ఒక 10th క్లాస్ పాస్కి పెట్టి ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఫైనాన్షియల్ అడ్వైస్కి వెళ్తారు, సిఏకి వెళ్తారా లేదంటే 10th క్లాస్ పాస్కి వెళ్తారా? లేదు, అలాంటివి జరగవు. ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్ అంటే మీకు MBBS డిగ్రీ కావాలి. ఇఫ్ యూర్ ఫైనాన్స్ అండ్ యూర్ లుకింగ్ ఎట్ ఆడిట్ అండ్ ఆల్, యూ షుడ్ బి అ చార్టెడ్ అకౌంటెంట్. అంటే ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ లీగల్ థింగ్స్, యూ షుడ్ బి అ లాయర్. దిస్ ఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ వెరీ మచ్. బట్ ఇదంతా కూడా లేదు. ఎక్స్ పార్టీ డిగ్రీ వచ్చింది మాన్సాస్లో, అంటే లాయర్ పెట్టడానికి కూడా మర్చిపోయారు. అరే, సో మన తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా వెళ్ళలేదు. అప్పుడు కూడా మనం అది లూజ్ చేసాం. ఎనీవే, అదంతా వాళ్ళు ఏం చేశారో వాళ్ళ కాన్షియన్స్ లెట్టే మాన్సర్. నాకు చాలా హ్యాపీ. వీ బ్రాట్ ఇన్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. వీ డిజిటైజ్డ్ ఆల్ ద రికార్డ్స్. వీ హ్యావ్ కంప్యూటరైజ్ ది ఎంటైర్ అకౌంట్స్. ఇప్పుడు దాకా చేతిలో రాసింది అంత పద్ధతి స్టాప్ అయిపోయింది. ఎందుకు చేతిలో రాస్తే మీకు తెలుసు కదా, పాతకాలంలో ఒక మార్నింగ్ బుక్ ఉంటుంది, ఒక ఈవినింగ్ బుక్ ఉంటుంది. అట్లాగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ కావాలా లేదా? సో వీ బ్రాట్ ఇన్ ఆల్ దీస్ చేంజెస్. అలాగే రాంగ్ ఫీ రియంబర్స్మెంట్ డేటా అప్లోడ్ చేశారు. అంటే మీరే మీకు ఎప్పుడైనా యూఆర్ అ ప్రొఫెషనల్, యూ విల్ ప్రాబబ్లీ గెట్ పేడ్ ఫీజ్ ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ. మీరే మీ బిల్ పెట్టలేదంటే వాళ్ళే వచ్చి డబ్బు ఇస్తారా? ఎవరు? అంటే మీ సంగతి మీరు చూసుకోవాలా, ఇంకా ఎవరు చూసుకోవాలా? అవును. సో మాన్సాస్ వాజ్ కంప్లీట్లీ మిస్మేనేజ్డ్. అండ్ దెన్ వెన్ యూ టాక్ అబౌట్ లెగసీ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, నేను రెనోవేషన్ చేయాలంటే నేనేం చేస్తాను, బుల్డోజర్ తెచ్చి ఇంటికి ఇరిగేసి అప్పుడు కొత్తగా ఇంటి కట్టాను. ఇది న్యూ హౌస్, నో ప్రాబ్లం. ఒక కుతుబ్ మినార్ చూసుకోండి, ఢిల్లీలో మనం ఉన్నాం కదా కుతుబ్ మినార్. ఒకరోజు మీరు చెప్పండి అక్కడ లీక్ వస్తుంది, నీళ్ళు వస్తుంది, వెళ్ళి బుల్డోజర్తో ఇరిగేసి నేను కొత్త కుతుబ్ మినార్ ఈరోజు చేస్తాను చెప్తారా? లేదు. అప్పుడు 150-year-old ప్యాలెస్ ఈజ్ డెమాలిష్డ్ అండ్ నౌ దే వాంట్ టు మేక్ అ న్యూ మోతీ మహల్. అంటే నాకు అది సెన్సే లేదు. సంచేత, మీరు ఇప్పుడు 15 monthsలోనే ఇన్ని ఫాల్స్ని పట్టుకున్నారు. మరి మీ బాబాయ్ గారు ఉన్నారు కదా, అశోక్ గజపతిరాజు గారు, ఆయన చాలా సీనియర్, ఆయనకి ఇవన్నీ తెలియదంటారా? మీరు అశోక్ గారికే అడగాలి. ఎందుకు ఎప్పుడు దాకా మీ రికార్డ్స్ ఆయన్ని అడిగే ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. ఎందుకు ఆయన వీటన్నిటిని సీరియస్గా తీసుకోలేదు? నేను చెప్తాను. మై అండర్స్టాండింగ్ ఈజ్ అశోక్ గారు థాట్ హీ ఈజ్ ద మహారాజా. He's surrounded by sycophants and everybody will say Chitam Mahaprabhu. I am not somebody like that. నా అమ్మగారు ఎప్పుడు నాకు చెప్పారు, లైఫ్లో ఏదైనా చేయాలంటే కాలు పైన నిలబడి మీ శక్తితో చేయాలి. మాన్సాజు సింహాచలం నేను ఇచ్చింది కాదు, అశోక్ గారు ఇచ్చింది కాదు, నా తాతగారు ఇచ్చింది. మనం అందరూ ఉండి కస్టోడియన్స్. మన దానికి మా జీవితంలో ఎప్పుడు దాకా మాకు అవకాశం వస్తుందో మనం దానికి బాగా చూసుకోవాలి. మరి ఇది నా జెనరాసిటీ కాదు, ఇది అశోక్ గారి జెనరాసిటీ కూడా కాదు. ఓకే, తాతగారు ఇచ్చారు, మనం జస్ట్ మేనేజ్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్కి. మీరు మీ డబ్బుతో ఏదో ఇస్తే ఇట్ ఈస్ యువర్ జెనరాసిటీ. ఎట్లా సనా నా డబ్బు నేను చేశాను, ఇంకా ఎవరు అది చేయలేదు. నేను ఎవరో నుంచి అది నాకు దొరకలేదు, నేనే కొత్తగా చేసి నేనే ఏర్పాటు చేసి నేను చేశాను. సో ఐ కెన్ టేక్ ప్రైడ్ ఇన్ దాట్. మీరు ఇన్ని చెప్తున్నారు, మరి అక్కడ ఉన్న స్టాఫ్కి సరైన శాలరీస్ కూడా ఇవ్వలేదంట. మళ్ళీ అశోక్ గజపతిరాజు గారు వచ్చిన తర్వాతే శాలరీస్ వచ్చాయని ఈ మధ్య న్యూస్ నడుస్తుంది. ఏమంటారు? ఇది న్యూసా, ఫేక్ న్యూసా, ఆల్టర్నేట్ రియాలిటీయా నాకు తెలియదు. సి లాస్ట్ 15 monthsలో అన్ప్రెసిడెంటెడ్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అవ్వింది కోవిడ్ గురించి. చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మూసేశాయి అక్రాస్ ఇండియా. ఎందుకు? ఫైనాన్షియలీ దే వర్ నాట్ వయబుల్. ఎప్పుడు నేను ఓత్ తీసుకున్నాను, యూ విల్ బి షాక్ టు నో, ₹1 కార్పస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో లేదు. ఎప్పుడు అంత బాగుంది, ఎప్పుడు బాగా ఎండ్ ఉంది, ఎప్పుడు ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్, అప్పుడు మీరు ప్లాన్ చేయాలి ప్రాబ్లమ్కి. అవునా కదా? ఫర్ రెయినీ డే అది ఎప్పుడు అవ్వలేదు. నేను ఓత్ తీసుకున్నప్పుడు ₹1 లేదు. అప్పుడు మనం ఏం చేసాం, రాంగ్ డేటా కూడా అప్లోడ్ చేశారు. అదంతా మనం కరెక్ట్ చేసి మనం ఏం చేసాం, గ్రేడ్ అండ్ శాలరీస్ అందరికీ ఇచ్చాం. ఎవరికి 10,000 రూపీస్ కింద వస్తుందో 100% శాలరీస్, ఎవరికి అప్ టు 20,000 90% శాలరీస్, 20,000 to 50,000 85% ఏదో నాకు గుర్తులేదు వాట్ ఈస్ ద పర్సెంటేజ్, 50,000 అండ్ అబవ్కి
we were Okay. giving them 50,000 rupees and the rest of it మనం చెప్పాం ఎప్పుడు మా కలెక్షన్స్ వస్తాయి, ఎప్పుడు మా డ్యూస్ వస్తాయి. ఎందుకు చూడండి, వెన్ యు ఆర్ అట్ ద హెల్మ్ అన్ని స్టేక్ హోల్డర్స్ ది చూడాలి. ఓకే, మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. 1 ఫీ రియంబర్స్మెంట్, Okay. 2 స్టూడెంట్ నుంచి కలెక్షన్. స్టూడెంట్స్ కి కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవును, ఈ కరోనా పాండమిక్ టైంలో కరోనా pandemic ఎగ్జాక్ట్లీ time లో, అదే టైంలో కదా మీరు 2020 మార్చ్ ఐ థింక్ మీరు ఛార్జ్ తీసుకున్నారు. Exactly. Yes. So we had to have a balanced view. Up till March, 85% of the staff have got full salaries. ఓకే. April and May, part salaries have been given. Now, if Ashok Garu thinks he will get out the money from the students, I don't know what his plan is. But his plan for me is very simple. Ashok Garu knows he is a guest there for a short time. Because Okay. the court will definitely come in my favor. I'm quite confident of winning in the higher courts. So, a few months lo enta gandargolam cheseni, then it's like after me the deluge. If he had so much of love for the institution, why did he not do any planning for a rainy day? మన లా క్యాంపస్ ఫ్రీగా ఇచ్చేసారు ILNFS కి. ILNFS is a billion dollar company which has now gone bust because of all kinds of allegations of financial misappropriation. అంటే రాజుగారులకి ఫస్ట్ నుంచి ఉంటుంది కదా, ఎవరైనా కాస్త మెచ్చుకోగానే ఇలా ఇచ్చేయడం, నగలు తీసి ఇచ్చేయడం, అలా ఇచ్చారేమో మీ బాబాయ్ గారు. మరి మీరు ఆ రాచరిక కుటుంబం నుంచి వచ్చిన మీకు అది ఎందుకు మిస్టేక్ అనిపిస్తోంది? ఎందుకు ఇప్పుడు మనం డెమోక్రసీ, ఎవరు రాజా లేదు, ఎవరు మహారాజా లేదు, మనం అందరూ పని చేస్తాం. ప్రివీ పర్స్ ఎప్పుడు అబాలిష్ అయిపోయింది. అబాలిష్ అవిన ముందు కూడా నా తాతగారు 1 రూపాయి తీసుకోలేదు. నా తాతగారు సోషలిస్ట్ గా ఉన్నారు. అన్ని మహారాజాస్ మీరు చూడండి 90% అందరూ హోటల్స్ అండ్ ఇది చేశారు. నా తాతగారే ఒకలే అంత దానం ఇచ్చేసారు. ఎప్పుడు ఏం రూల్ లేదు, ఏం లేదు. సో ఇది మీరు కాల్ బైండర్ నిలబడి డబ్బు ఎర్న్ యువర్ మనీ అండ్ గివ్. ఇంకా ఎవరిని చేసింది తీసుకొని నాశం చేసేసి ఇచ్చి అది మీకు మీ పొలిటికల్ కి గుడ్ నేమ్ రావడానికి ఇట్ ఇస్ పాలిటిక్స్. ఎందుకు ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటే యూ నీడ్ టు గివ్ చిల్డ్రన్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. పోర్ అంటే పోర్ సొల్యూషన్ ఇస్తే సరిపోతుందా? ఏదైనా చదువు ఇస్తే సరిపోతుందా? లేదు. మా అటెండెన్స్ చూడండి, ఎన్రోల్మెంట్ చూడండి. ఎవరైనా ఇప్పుడు పాత కాలంలో చదివారో వాళ్ళ పిల్లలు మాకు పంపిస్తున్నారా లేదా చూడండి. సో ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్. Exactly what you said, Ashok Garu thinks, but he is not. Even if there was Raja and Maharaja, my father was the Maharaja, he was the younger brother. He could not have been the Maharaja. ఓకే, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మీ బాబాయ్ వెనక్కి రాగానే కోర్టు తీర్పు తర్వాత తను చేసిన కామెంట్స్ మీ దాకా వచ్చుండొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలాగా సాగింది సంచయిత ఈ 15 days టర్మ్ అనేది కూడా అన్నారు. ఏంటి మీ రియాక్షన్? You know, Ashok Garu is older than me. I wish him well. He is my late father's younger brother. Whatever I want to say నేను కోర్టులో చెప్తాను. అశోక్ గారికి పబ్లిక్ ఫ్రెండ్లీ చేయడం చాలా అలవాటు. లాస్ట్ టైం కూడా చాలా సామాన్లు పబ్లిక్ లో చెప్పారు, అదంతా కోర్టులో వెళ్ళి చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏం కావాలో కోర్టులో వెళ్ళి చెప్పి ఆ కేసు గురించి నేను మాట్లాడను. ఎందుకు నాకు విశ్వాసం ఉంది, ఐ విల్ విన్ అండ్ ఐ ఫుల్ ఫెయిత్ ఇన్ ది జ్యుడిషియరీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ నాకు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సనాది విశాఖపట్నంలో. ఇది ఐ థింక్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ దాకా రెడీ అవుతాయి. సో ఐ విల్ హ్యావ్ దోస్ కమిషన్ అండ్ దెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ కమ్ బ్యాక్. వెన్ అండ్ ఆల్ ఐ కెనాట్ ప్రిడిక్ట్, అది డిపెండింగ్ ఆన్ ద కోర్ట్స్. ఐఎమ్ ఫాలోయింగ్ అప్ ఆన్ దాట్ ఆల్సో అండ్ మై యూజువల్ లైఫ్ అండ్ రొటీన్ ఇస్ క్యారింగ్ ఆన్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంతకుముందు కూడా మీరు బీజేపీలో వర్క్ చేశారు కదా ఢిల్లీలో, అలాగే ఇప్పుడు మిమ్మల్ని అక్కడ ఈ 2 పదవులకి నియామకం చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే 2 గవర్నమెంట్స్తో కూడా మీకు మంచి లింక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ ఎంట్రీ ఏమన్నా ఇవ్వబోతున్నారా? పొలిటికల్ ఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు. అదే కావాలా? ఆ రెండింటి కోసమే ఫైట్. మై ఫైట్ ఇస్ దట్ బికాజ్ ఇది నా గ్రాండ్ ఫాదర్ ది లెగసీ, నా తాతగారిది లెగసీ. అండ్ నాకు విశ్వాసం ఉంది. ఐ ఫీల్ దట్ ఐ కెన్ డూ అ గుడ్ జాబ్. ఐఎమ్ ద రైట్ పర్సన్ ఫర్ ఇట్ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. ఎందుకు నాకు ఎప్పుడు సోషల్ సర్వీస్లో ఇంట్రెస్ట్. ఈవెన్ నేను ఎప్పుడు సనాలో పని చేశాను, ఇట్ వాజ్ ఆల్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ సస్టైనబుల్. దేంట్లో నాకు విశ్వాసం ఉంది అండ్ దెన్ ఆ పని చేయడం. సో దట్ ఈస్ వేర్ మై ఇంట్రెస్ట్ ఇస్, నో వేర్ ఎల్స్.
మిమ్మల్ని చాలా మంది ప్రేమగా మంచినీళ్ళ మహారాణి అని పిలుచుకుంటారంట, ఎందుకు? అది దట్ ఈస్ మై ప్యాషన్. అంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడు నేను మమ్మీతో వెళ్ళేవాను, వెన్ మమ్మీ వుడ్ గో ఫర్ క్యాంపెయిన్స్ అండ్ టేక్ ద లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్, ఫస్ట్ థింగ్ మనం ఏం చేసేవామంటే వీ వుడ్ నాట్ డ్రింక్ వాటర్. ఎందుకు ఎక్కడైనా ఇఫ్ యూ వాంట్ యూస్ వాష్రూమ్కి యాక్సెస్ చాలా కష్టం. అలాగే తాగిన నీళ్ళ సదుపాయం కూడా చాలా చాలా ప్రాబ్లం, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్. అండ్ ఏమవుతుందంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే, అబ్బాయి అమ్మాయి ఉన్నారంటే ఆటోమేటిక్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ అమ్మాయికి స్టాప్ చేసేయండి, అమ్మాయి వెళ్ళి నీళ్ళు తెస్తుంది, ఆ నీళ్ళు అందరికీ అందిస్తుంది అండ్ స్కూల్ వదిలేద్దాం. సో నాకు విశ్వాసం ఉంది, వాటర్ అండ్ శానిటేషన్ ఈజ్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, మీరు జెండర్ జస్టిస్ చెప్పండి, విమెన్ది ఎంపవర్మెంట్ చెప్పండి, మీరు ఎకనామిక్ డెవలప్మెంట్ చెప్పండి, ఎనీథింగ్ ఫర్ మీ ఇట్ స్టార్ట్స్ విత్ వాటర్ అండ్ శానిటేషన్. సో అందుకే నేను చెప్పాను, నేను ఈ ఫీల్డ్లో నేను పని చేస్తాను. అండ్ నేను ఏదైనా చేస్తే నేను టెక్నాలజీ ద్వారా ఒక సస్టైనబుల్ మోడల్ తెస్తాను. బికాజ్ నాకు విశ్వాసం ఉంది, పూర్ పీపుల్ డోంట్ నీడ్ పూర్ సొల్యూషన్స్. వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్, ఈకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ చారిటీ. చారిటీ ఇస్ ఎవరికో మీరు ఫేవర్ ఇస్తున్నారు, లేదు, ఇది వాళ్ళ అధికారం. అండ్ నాకు మంచి అవకాశం వచ్చింది ఇది చేయడానికి. సో నాకు గుర్తుంది 2011లో నేను ఒక ఎన్జిఓ ఏర్పాటు చేశాను. అప్పుడు ఈ అన్నా హజారే మూవ్మెంట్ అంతా అవుతుంది కదా. సో లాట్ ఆఫ్ పీపుల్ గాట్ థాట్ వీడ్ వర్క్ ఇన్ దట్ స్పేస్. సో నేను చేశాను. అండ్ నాకు గుర్తుంది, నేను మమ్మీకి చెప్పాను, మమ్మీ బాబాకి నేను ఈ ఎన్జిఓ చేస్తున్నాను, నాకు 1 year ఇవ్వండి. ఆ 1 year ఎందుకు మమ్మీ నాకేం చెప్పారు, మా డబ్బు తీసుకొని మీరు వెళ్ళి ఇవ్వడం వేరే, దట్ మీరే మీ డబ్బు చేసి ఇవ్వడం, దట్ ఈస్ రియల్ సర్వీస్. సో 1 year మనం మీకు సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ ఫండింగ్ వాళ్ళే ఇచ్చారు, నాకు మమ్మీ బాబా ఇచ్చారు. దాని తర్వాత కాల్ ఇట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, సింహాద్రి స్వామిస్ బ్లెస్సింగ్స్, వాట్ ఐ డోంట్ నో, బట్ గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ కాంపిటీషన్ వచ్చింది అండ్ నేను అది గెలిచాను. అండ్ నాకు 3 crores of rupees దొరికింది. దెన్ ఐ రిమెంబర్ దట్ వాజ్ లైక్ ద మూమెంట్ ఆఫ్ రెకనింగ్ ఇన్ మై లైఫ్. దట్ నేను ఆ డబ్బుతో ఢిల్లీలో చేయనా, వెళ్ళి విశాఖపట్నంలో చేయనా అని నా మైండ్లో ఏం డౌట్ ఉండలేదు. ఐ సెడ్ ఐఎమ్ కార్మిక్లీ కనెక్టెడ్, అదే నా జన్మభూమి అండ్ కర్మభూమి. ఐ మే హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ ఢిల్లీ, ఐ మే హ్యావ్ స్టడీడ్ హియర్, బట్ నేను చెప్పాను నేను వైజాగ్లో వెళ్ళి చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా దాదాపు ఒక 40 sites నేను తాగిండాంది నీళ్ళ సదుపాయం అండ్ బయో టాయిలెట్స్. ఇన్ఫ్యాక్ట్ నా మోడల్ నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆర్ యూజింగ్ యాజ్ ఎ టెంప్లేట్ టు డూప్లికేట్. సో ఐ లవ్డ్ దట్. ఇట్ వాజ్ ద మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్ బికాజ్ ఇట్ వాజ్ నాట్ లైక్ వర్క్. ఎప్పుడు మీ వర్క్ మీరు ఎంజాయ్ చేస్తారంటే అది పని ఉండదు. సో ఐ లవ్ దట్ చాప్టర్. ఆనంద్ గజపతిరాజు గారి ఫ్యామిలీతో మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు? అంటే ఐ మీన్ దెర్ ఈజ్ నో సీక్రెట్ దే దట్ నేను చాలా చిన్నప్పుడు మమ్మీ అండ్ డాడీ వేరేగా అయిపోయారు. అండ్ దెన్ షార్ట్లీ ఆఫ్టర్ డాడీ గాట్ మ్యారీడ్ అగైన్ టు దట్ లేడీ హూ వాజ్ అవర్ అటెండర్. దెన్ యాక్సెస్ టు మై ఫాదర్ ఫర్ మీ బికేమ్ వెరీ లిటిల్. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో నాకు పెద్ద ఏం రిలేషనే లేదు. ఐ విష్ దెమ్ వెల్, బట్ నాకు వాళ్ళతో ఏం సంబంధమే లేదు. అంటే తాతగారు, నానమ్మ వీళ్ళతో కానీ, ఈ అశోక్ బాబాయ్తో? తాతగారు నేను చిన్నప్పుడే హీ పాస్డ్ అవే. సో తాతగారు ఈజ్ డిఫరెంట్, బట్ విత్ ది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఐ విష్ దెమ్ వెల్. బట్ ఐ థింక్ విత్ అమౌంట్ ఆఫ్ litigation that there is in the family and everybody is fighting with everybody, I don't have any great equation. I was brought up by my mother pretty much on her own. మమ్మీ నాకు నా అక్కకి ఒకలే పెద్ద చేశారు. and I'm very proud of the fact that I was brought up by my mother and she for me is my hero. అశోక్ గజపతిరాజు గారు పబ్లిక్గానే అన్నారు, అసలు ఆమె మా అన్న కూతురే కాదు అని. మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఏం ఆన్సర్ ఇవ్వాలండి? ఎప్పుడు నా నాన్నగారు చనిపోయారు, ఇంత ప్రేమ ఉందంటే పెద్ద అన్నతో, ఏ రోజు చనిపోయారో ఆ రోజే గవర్నమెంట్కి రాసి చెప్పారు నాకు చైర్పర్సన్ చేయండి అంటే. ద ఫ్యూనరల్ pyre had not even cooled and he wanted the position of his brother. మీకు ఇంత ప్రేమ ఉందంటే మీ పెద్ద అన్నతో ఇట్లాగ ఎవరైనా చేస్తారా? ఎప్పుడు హీ పాస్డ్ అవే, హీ డి నాట్ ఈవెన్ లెట్ మీ స్టే ఇన్ ద హౌస్. అశోక్ గారు ఏం చెప్తారు, ఇంట్లో జాగా లేదు. లేడీ ఏం చెప్తారు, నేను రాలేదు. ఎవరైనా ఒకటి అబద్ధాలు చెప్తున్నారు కదా, నేను వచ్చానా నేను రాలేదా?
ఆఫ్ కోర్స్ నేను వచ్చాను, అందరికీ తెలుసు, ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. పాత ఫోటోగ్రాఫ్స్లో మన అందరికీ రబ్ చేసేసారు. రబ్ చేసిస్తే దానికి ఈ అర్థం లేదు దట్ మన ఒలుగం నుంచే వి డిసిపియర్డ్ ఫ్రమ్ ది ఎర్త్. ఫర్ హిమ్ there is no love that he has for his family. If he had inta love, then you tell me something. Why did he file an FIR against his own mother? And why did he take his own father to court? ఇంత ప్రేమ ఉందంటే ఇది మీరు మీ అమ్మ నాన్నతో చేస్తారా? సో అశోక్ గారు ఈస్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్ అండ్ ద పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ అదితి. ఎందుకు వాళ్ళు ఏమనుకున్నారు, నా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ దర్ కంట్రోల్, ఎవరు రారు, అండ్ నోబడీ విల్ హ్యావ్ ద ధైర్యం టు క్వశ్చన్. అన్లైక్ దెమ్, ఐ ఆమ్ సంబడీ హూస్ ఇండిపెండెంట్. నేను ఎప్పుడు నా లైఫ్లో ఏం తప్పు చేయలేదు, ఎవరు నాకు చెప్పలేరు నేను ఇది బయట చెప్తాను అది బయట. ఏమి నా బిగ్గెస్ట్ తప్పు ఏమి, ఓకే నేను వెస్టర్న్ డ్రెస్ పెట్టాను, ఓ స్లీవ్లెస్ డ్రెస్ పెట్టాను, క్రిస్టియన్ అని కూడా హాలిడేకి వెళ్ళాను. దీస్ ఆర్ మై బిగ్ క్రైమ్స్. ఐ ఆమ్ అ మోడర్న్ woman. Exactly all the things that Aditi does, I do. Some people do it openly. Some people have one public face, one private face. ఎప్పుడు చెప్తారు divorce, 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 your parents are divorced. నా తాత గారు was also divorced. Ashok Garu is the son of the first marriage. And look at the irony. His daughter Aditi is also divorced. ఆ కష్టం ఆ అమ్మ ఇది కూడా మర్చిపోయారు. అంటే supposing Ashok Garu had a son, then even Aditi Pavam would have been under the bus. అశోక్ బాబాయ్ ఈజ్ అ కంప్లీట్లీ యాంటీ ఉమెన్ పర్సన్. మీరు చూసారు ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్లో పంచాయత్ వర్కర్, టీడీపీ వర్కర్ కొట్టేశారు కదా, వీడియో అంతా జాగా వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు, కొట్టడం లేదు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే హీ ఈజ్ సో ఫ్యూడల్ అండ్ పేట్రియార్కల్. వెన్ యూ సరౌండ్ యువర్ సెల్ఫ్ బై ఓన్లీ సైకోఫాన్స్, యూ స్టార్ట్ టు బిలీవ్ ఇన్ అన్ ఆల్టర్నేట్ యూనివర్స్. If he had such love, మీరు చెప్పండి, I believe, నేను న్యూస్ పేపర్లో చదివాను, that he filed a writ petition and he told the court, ఆడిట్ స్టాప్ చేసేయండి, ఆడిట్ అవ్వకూడదు మాన్సాస్లో. ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అవ్వకూడదు, ఎక్కడైనా ఇది విన్నారా? లేదు. That is why the Honorable Prime Minister Modi ji has brought in many reforms in the Finance Act, especially to monitor trusts. Because చాలా పేరు ఇట్లా చెప్తారు, నేను ట్రస్ట్, public charitable trust, you're holding it in faith. If you've not done anything wrong, in fact మీరు కోర్ట్కి వెళ్ళి చెప్పాలి, నాకు గబగబా ఆడిట్ అయిపోవాలి, 3 months లోపల నాకు రిపోర్ట్ కావాలి, అది చెప్పాలి కోర్ట్కి. అది చెప్పడం లేదు. సో అశోక్ గారు కెన్ సే వాట్ ఎవర్ హీ వాంట్స్ అబౌట్ మీ, బట్ ఐ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ టు స్పీక్ డీసెంట్లీ అబౌట్ ఎవ్రీబడి. ఐ విల్ నాట్ డిసెండ్ టు హిస్ చీప్ లో లెవెల్స్. ఓకే, నాట్ లైక్ మీ. అక్క పేరు సుచరిత, మీ పేరు సంచయిత. ఇద్దరి పేర్లు చాలా బాగున్నాయి, రిథమిక్గా కూడా ఉన్నాయి. సంచయిత అంటే మీనింగ్ ఏంటి? సంచయిత అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, అండ్ సో ఇట్ మీన్స్ బేసిక్లీ అ కలెక్షన్, అ ట్రెజరీ. ఓకే. సో ఎందుకు ఈ పేరు పెట్టారని నాకు తెలియదు. యూ హ్యావ్ టు ఆస్క్ మై మదర్ అండ్ మై ఫాదర్. నా యూ డోంట్ గెట్ టు చూజ్ యువర్ నేమ్. మీ మదర్ ఉమా గజపతిరాజు గారు కేరళిట్ కదా, మమ్మ పాప ఇద్దరి లవ్ స్టోరీ ఏమైనా తెలుసా మీకు? Of course తెలుసు. They were both in college. Mummy was in Stella Maris and Daddy was in Loyola, and they met there and then they fell in love and they decided to get married. So in fact my mother's family was completely against the marriage. They were a very traditional Brahmin family, and that way my father's family was very liberal because they didn't believe in all this caste and all of that. Like even Tata had a love marriage. He fell in love with my grandmother who was from Maharashtra. They got married in America. ఓకే. So they fell in love and then they decided to get married and they got married, and yeah, that was meant to be like that. సంచయిత మ్యారేజ్ ఎప్పుడు? Ayyo. So that was the real motive behind your previous question. Have you been conspiring with my mother or what? No, I'm in a very happy space in my life. Whatever happens, I'm not somebody who plans. Whatever happens, whenever it happens, I go with the flow. But I am leading a very content life. I'm very happy with all the things the way they've happened. And naku karma lo and destiny lo vishwasam undi. That eppudu em avvalo, you leave it to God. We just carry on with our work. And especially one thing COVID has taught us is that plan cheyadam useless. Evarana anukunnara that ee COVID vachi mana jeevitam inta marchipotadi? Nobody knew.
and the kind of impact it has had in all of our lives, that is going to remain like this for a long time. So సరే పెళ్ళి ఎప్పుడు అవుతుందో అప్పుడు అవుతుంది అంటున్నారు, బట్ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? I don't think I can have an arranged marriage, but I mean, to each their own. But nobody in my family has had an arranged marriage. Nobody. My mother didn't, mummy and daddy didn't have, my sister didn't have, my grandparents, Ante P.V.G. Raju garu, he didn't have. I don't think anybody has had. Even Ashok Garu's 2 daughters had love marriages only. So even Ashok Garu's marriage was a love marriage. There is no arranged marriage, but there's nothing wrong. Whatever works for whoever, it's a personal choice. I have nothing against one or the other. సంచయిత హాబీస్ ఏంటి? So many things. ఇప్పుడు you saw me in the garden. One of the things నాకు చాలా ఇష్టం అంటే నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం. Then నాకు baking ఇష్టం. Then I like to go out for movies with my friends, or we go out for a meal. Of course ఇప్పుడు కోవిడ్ గురించి అది చాలా లేదు ఏమి తక్కువ ఏమి, we are not going out anywhere. Then yeah, this is basically it. Otherwise just sit at home and relax and meet friends, normal usual things. ఇంకొక విషయం ఏంటంటే నాకు సడన్గా గుర్తొచ్చింది, మీరు దేవస్థానం పాలక మండలి ధర్మకర్త అయిన తర్వాత సడన్గా పెద్దవాళ్ళ చీరలు కట్టేసుకొని పెద్ద బొట్టు పెట్టుకుని, అంటే అప్పటి వరకు మీరు ఢిల్లీలో పుట్టి పెరిగారు, ఇక్కడంతా వెస్ట్రన్ కల్చర్, సడన్గా అంటే పదవి వచ్చేసరికి సంచయిత మారిపోయిందా? లేదండి, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యు కాంట్ పుట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ అ బాక్స్. నేను టెంపుల్కి వెళ్తే నాకు అంత బుద్ధి ఉంది దట్ నేను సారీయో సల్వార్ కమీజో పెట్టుకొని వెళ్తాను. నేను ఆఫీస్కి వెళ్తే నేను ఆఫీస్ క్లోత్స్ పెడతాను. నేను హాలిడేకి వెళ్తే హాలిడే క్లోత్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ ఐఎమ్ గోయింగ్, వాట్ ది ఒకేజన్ ఇస్, అండ్ ఐ విల్ డ్రెస్ అప్రోప్రియేట్లీ ఫర్ దాట్. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఎస్పెషలీ టుడే, you are as comfortable in western clothes as you are in Indian. And one thing I must always point out, ఎప్పుడు ఈ క్వశ్చన్స్ ఓన్లీ మహిళలకి వస్తాయి. ఏమి సూట్ అండ్ కోట్ అండ్ టై ఇండియన్ డ్రెస్సా, వాళ్ళు అది పెట్టుకుంటే ఓకే, నేను జీన్స్ అండ్ ప్యాంట్స్ అండ్ ఒక స్లీవ్లెస్ షర్ట్ పెట్టుకుంటే చాలా తప్పు. ఐ డోంట్ బిలీవ్. అంటే మీరు చేసిన అప్పటి వరకు సోషల్ సర్వీస్ గురించి ఎవరు మాట్లాడలేదు. మాన్సాస్ మీరు చైర్పర్సన్ అయ్యేసరికి మీ బొట్టు గురించి, మీ చీర గురించే హాట్ టాపిక్ అయింది. అండ్ నా తల తీసి ఉంది, నా తల మూసి ఉంది. బట్ యు నో వాట్, you just have to ignore all these things and work as per your conscience. So eppudu life lo edana cheyalante you have to cut out the noise and focus on what you have to do. And I am very proud of all that we did in 15 months. My conscience is clear, and adi oka chala fantastic experience naki. And I think institutions will benefit from all these changes. Enduku institutions lopal nunchi were rotten. And unless you bring in drastic change, they will not survive the test of time. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇది లాగు చేసేసారు, 2022 నుంచి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ గియర్ అప్ ఫర్ చేంజ్, యూ విల్ బికమ్ అ రెలిక్, యూ విల్ బికమ్ ఇర్రెలవెంట్. సో I'm quite happy with the things we have done. Now let us see whatever God destines, whatever the courts say, but I'm fighting this. I'm not going anywhere. I may not have spoken a lot, నేను చాలా ఎక్కువ మాట్లాడలేదు, అది ఎందుకు, ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్. అండ్ అంత మర్యాద మన అందరికీ ఉండాలి దట్ ఒక న్యాయపాలిక ఏదైనా ఒక డిసిషన్ పెడితే ఆ డిసిషన్కి ఎందుకు మా దగ్గర లీగల్ టూల్స్ ఉన్నాయి, అది వాడి లీగల్గా రూల్ ప్రకారం చేయాలి. ఎందుకు నాకు ప్రొసీజర్ అండ్ రూల్స్ నుంచి డీవియేషన్ ఎప్పుడు ఇష్టం లేదు, నేను ఎప్పుడు చేయను. మీ ఫిట్నెస్ మంత్ర ఏంటి, హెయిర్ కేర్ ఏంటి, స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటారా? నో నా ఫిట్నెస్, ఐ థింక్ నేను యోగా రోజు చేస్తాను. ఇట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ పీస్ అండ్ హెల్ప్స్ మీ స్టే బ్యాలెన్స్డ్ అండ్ ఫోకస్డ్. అండ్ నేను రోజు మార్నింగ్ నేను నా యోగా అండ్ ప్రాణాయామం చేస్తాను. అది చేసిన దాకా నేను ఎప్పుడు ఏం పని అయినా చేయను. దట్ ఈస్ లైక్ వెరీ సీక్రెట్ ఫర్ మీ. And then ఇంకా hair care అంటే normal కదా, I mean I oil my hair, nothing spectacular, but if you have a balanced diet, you don't wish anybody evil, you focus on your life, you do the best that you can. బాకీ ఇంతలో ఎందుకు, why have an opinion? As long as you're stress free and don't read too many comments on social media, you will be stress free and you'll be relaxed. నెగటివ్ కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళ వచ్చి నా పేజ్లో వచ్చి 5 minutes వాళ్ళ లైఫ్ నా గురించి వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అంటే I must be giving them some happiness or whatever, it making them happy to say that. I wish them well, no problem.
నేను ఎప్పుడైనా ఐఎమ్ ఫుల్ బిలీవర్ ఇన్ డిబేట్ అండ్ డిస్కషన్, బట్ ఒక మర్యాదతో చెప్తే అవును, that is only when it can be constructive. You don't have to agree, you can criticize, you can disagree, that's very important in fact, but I think it should be done in a way that is slightly more civil. And a lot of this are online trolls paid for by the TDP, so I am not going to even reply to them. Good luck to them, at least they're earning some money from it, so good, I'm happy for them. సంచయిత గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అన్నప్పుడు నేను కొంత ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేశాను. ముఖ్యంగా ఏంటంటే వైజాగ్లో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఏంటంటే మీరు అక్కడ ట్రస్ట్ మొత్తాన్ని కూడా కార్పొరేట్ స్టైల్లోకి తీసుకురావాలనుకున్నారు, డిజిటలైజ్ చేయాలనుకున్నారు. ఇందాక మీ మాటల్లో కూడా అదే తెలిసింది. ఇది పాజిటివ్గా చెప్పారు. ఇంకొక నెగిటివ్ మాట ఏమొచ్చిందంటే మీరు చాలా హెరాస్ చేస్తారంట. అంటే ఇక్కడ మాత్రం చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు, మీతో వర్క్ చేసే వాళ్ళని, మీ అసిస్టెంట్స్ని కూడా హెరాస్ చేస్తారు, ఇలాంటి టాక్ ఒకటి వినిపించింది. నిజమేనా? See, lot of people are not used to taking authority from a woman. It is a cultural change. Lady bossism. Lady boss. So, నాకు విశ్వాసం ఉంది, there's a different set of vocabulary for men and a different set of vocabulary for women. When a man is taking a decision, it's leadership quality. When a woman is taking a decision, she is aggressive or she is very difficult, dominating. What are those kind of words? Don't bring gender into the picture. Any decision that I take, if it's in the benefit of the institution, నేను తీసుకుంటాను. ఎందుకు ఇప్పుడు దాకా అందరికీ అలవాటు ఉంది, ఎవరికి ఏం కావాలో చేసుకొని పొలిటికలీ ఏది ఎక్స్పీరియెంటో అదే అవుతుంది. ఆడిట్ అవ్వలేదంటే అదే ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ద మిస్మేనేజ్మెంట్ దట్ హెస్ టేకెన్ ప్లేస్. యూ టెల్ మీ, ఎనీ బిగ్ కంపెనీ మేనేజ్మెంట్ చేంజెస్ అన్ని జాగాల్లో అవుతాయి. ఎప్పుడు అవుతుంది, అందరూ అంత చేంజ్ చేయరు, ఎప్పుడు ఇన్స్టిట్యూషన్ బాగా నడుస్తుంది. మరి మీరు ఏదైనా యార్డ్ స్టిక్ తీసుకోండి, మాన్సాస్ అండ్ సింహాచలం ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో అన్లెస్ ఐ బ్రింగ్ ఇన్ అ చేంజ్ ఇన్ ద వర్క్ కల్చర్, unless I bring in systems and transparency, unless I set the standards high, how will the institution improve? So yes, I am a tough person to work with. I do not cut you slack. I will give you all the tools necessary to ensure that మీ దగ్గర skill sets ఉన్నాయి సరిగా పని చేయడానికి. But I am not somebody who will close my eyes if you make mistakes. I will point them out. I will help you rectify them. But if you don't rectify them, then I will take whatever action I can within the law. I am not here to be populist. Okay. I am here to do what is right. You are an advocate, గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ విన్నర్, సనా అనే ఎన్జిఓ రన్ చేస్తున్నారు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా మీరు చాలా పాల్గొన్నారు, మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా ఉన్నారు. ఇన్ని చేశారు కదా, అంటే చాలా చిన్న ఏజ్లోనే ఇన్ని చూశారు మీరు. పాలిటిక్స్లో కూడా ఉన్నారు కదా, బీజేపీ యువ మోర్చాలో కూడా మీరు వర్క్ చేశారు. అయితే వీటన్నిటిలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి మీకు? నాకు అంతకంటే హ్యాపీనెస్ రెండు జాగాల్లో వచ్చింది. ఒకటి సనాలో వచ్చింది. ఎందుకు సనాలో డైరెక్ట్లీ ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ విత్ సో మెనీ పీపుల్ అండ్ చేంజ్ ద లైఫ్స్ ఫర్ అ బెటర్. బట్ ఆల్సో విత్ మాన్సాస్. ఎందుకు మాన్సాస్లో మన అంతకంటే ఇంపార్టెంట్ టూల్ లైఫ్లో ఎడ్యుకేషన్. గర్ల్స్కి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నాకు నా అమ్మగారు చిన్నప్పటి నుంచి చెప్పారు, లైఫ్లో మీరు మీ కాలు పైన నిలబడాలి, తాకి ఎవరికి మీరు వెళ్ళి డబ్బు అడగక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ చిల్డ్రన్, యువర్ పార్ట్నర్, యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్. And unless you have an education and a skill set to go and work, how will you be financially independent? ప్రాపర్టీ, డబ్బు, ఇల్లు ఎవరో తీసేయచ్చు, వెళ్ళొచ్చు, రావచ్చు, పర్ మీ బుద్ధి మీ దగ్గరే ఉంటుంది. సో నాలెడ్జ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మై గ్రాండ్ ఫాదర్ తాతగారు వాజ్ అ బిగ్ ఛాంపియన్ ఆఫ్ విమెన్స్ ఎడ్యుకేషన్. ఫస్ట్ విమెన్స్ కాలేజ్ అంతా మాన్సాస్లో అవ్వింది కదా. సో ఒక కాలంలో వీ హ్యాడ్ పీపుల్ లైక్ వివి గిరి, స్టాల్వర్త్ స్టడీయింగ్ విత్ అస్. Unfortunately, in the recent past, over the last decade or so, quality of education చాలా డిటీరియరేట్ అవ్వింది. అండ్ నాకు అంతకంట ప్రౌడ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాం, ద డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ R&D, he agreed to come on board. The former director of IIT Bombay and the vice chancellor of the Bennett University, he came on board. A very well-known alumni and like a startup from IIT Bombay came on board. I brought people of eminence on the academic council. Alage, the advisors and the governing council, I had somebody like Rati Vinay Jha, who is a retired IAS officer.
one of the principal advisors to Prime Minister Modi. So I had brought in people who are achievers, who can come and help us fulfill my grandfather's dream of making Vijayanagaram a Vidyanagaram. That is what I wanted to do. I am confident I will do it. Yes, see the setback. But నేను setbacks లో ఎప్పుడు వెనకాతే వెళ్ళను. Okay, I took it, I filed my appeal, I'll wait for the judicial system to move at its pace and accept whatever the honorable court say. మాన్సాస్ ఇష్యూ ఎలా ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మనం అక్కడే తేల్చుకుందాం అక్కడే అనేది ఏదైనా అనిపిస్తుందా ఇవన్నీ చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్స్? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద కోర్ట్, బికాస్ ద మ్యాటర్ సబ్ జుడిస్. అందుకే నాకు కేసు గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఐఎమ్ నాట్ సంబడి హూ లైక్స్ టు హ్యావ్ అ పబ్లిక్ ట్రయల్ అండ్ క్రియేట్ ప్రెషర్ అండ్ క్రియేట్ అ పొలిటికల్ హై వోల్టేజ్ ఫైట్. అది నాకు ఇష్టం లేదు. నేను రూల్ ప్రకారం వెళ్తాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కేసు ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను మాన్సాస్లో సింహాచలంలో మళ్ళీ ఇంకొకసారి చైర్పర్సన్గా కోర్టే నాకు పెట్టేస్తాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సంచయిత. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మై ప్లెజర్. బాయ్. చూసారు కదా సంచయిత గజపతిరాజు ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలని. మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆధాన్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి.